మహేష్ బాబు ఫ్యామిలీతో వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేసి రీసెంట్గా SSMB 29లో సెట్స్లోకి అడుగుపెట్టాడు. ఇలా వచ్చాడో లేదో మళ్ళీ బ్రేక్ తీసుకోబోతున్నారట మహి. ఈసారి అలాంటి గ్యాప్ కాదంటండోయ్. అలాగే చరణ్ కూడా పెద్ద షూటింగ్ ప్రెజెంట్ స్కెడ్యూల్ కంప్లీట్ కావడంతో లాంగ్ బ్రేక్ షురూ చేయబోతున్నారట. ఇంతకీ ఈ స్టార్ హీరోస్ గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారు చూద్దామా? SSMB 29 స్టార్ట్ చేస్తూ ఉండగా మహేష్ బాబు పాస్పోర్ట్ ను లాక్ చేసేసానని రాజమౌళి సింబాలిక్ గా చెప్పాడు. కానీ సూపర్ స్టార్ మాత్రం స్టిక్ ఆన్ కావట్లేదే. నన్నెవర్రా ఆపేది అంటూ ఏప్రిల్ నెలలో ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేశాడు. ఇటలీలో వెకేషన్ ఎంజాయ్ చేసిన మహేష్ రిటర్న్ అయి సెట్స్లో అడుగుపెట్టాడు. ఇలా వచ్చాడో లేదో మళ్లీ షూటింగ్కు బ్రేక్ ఇవ్వబోతున్నాడట. అట్ ప్రెజెంట్ SSMB 29 షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతోంది. ప్రత్యేకమైన సెట్స్లో షూట్ చేస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ప్రియాంక చోప్రా మహేష్ పై ఓ సాంగ్ తీస్తున్నాడట. ఈ స్కెడ్యూల్ కంప్లీట్ కాగానే లాంగ్ లీవ్ తీసుకుంటాడట సూపర్ స్టార్. ఈ ఏడాది ఎండలు మండిపోవడంతో టీమే సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలనుకుంటోందట. దీంతో ఫ్యామిలీతో మరో వెకేషన్ ప్లాన్ చేస్తున్నాడట మహి. సుమారు సమ్మర్ అంతా హాలిడేస్ తీసుకుని జూన్ నుండి సెట్స్లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి అన్నది ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్. మహేష్ బాబు కన్నా ముందే బ్రేక్ తీసుకున్నాడు రామ్ చరణ్. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది లేటెస్ట్ స్కెడ్యూల్ కంప్లీట్ కావడంతో లాంగ్ గ్యాప్ డిసైడ్ చేశాడు. పర్సనల్ కమ్ ప్రొఫెషనల్ వర్క్ కోసం విదేశాలకు వెళ్లబోతున్నాడు. మే 9న లండన్లోని మేడమ్ టుసాడ్లో తన మైనపు విగ్రహావిష్కరణకు హాజరు కానున్న చెర్రీ ఈవెంట్ కంప్లీట్ అయ్యాక మే 11న రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా లైవ్ కాన్సర్ట్ కు హాజరు కానున్నాడు. ఈ లైవ్ కాన్సర్ట్ లో RRR బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రదర్శించనున్నారు. లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ షెడ్యూల్ కు 20 డేస్ లాంగ్ గ్యాప్ ఇవ్వబోతున్నాడట. ఈ లెక్కన ఇద్దరు స్టార్ హీరోలు సమ్మర్ మొత్తం షూటింగ్స్ కు గుడ్ బై చెప్పనున్నారు.